హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యారెడ్డి అఫీషియల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది ఊర్లో ఉన్నప్పుడైతే థర్డ్ డే రోజు అనమాట. మేము నేను 3 డేసే. ఇది వచ్చేసి 3వ రోజు అనమాట, మండే రోజు. మేము ఊరికి వచ్చే రోజు మేము లేచేసరికి వర్షం పడుతూ ఉండిందండి. అంటే 4:34 ఆ మధ్య నుంచే పడుతూ ఉండింది. లైట్గా తుంపర పడిందిలేండి, గట్టిగా ఏం పడలేదన్నమాట. నాకైతే తొందరగానే మెలకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ సౌండ్ అవన్నీ కూడా తొందరగా మెలకు వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఊర్లో ఉన్నప్పుడు అది ఇక్కడ ఉంటే కనుక అస్సలు నిద్ర సరిపోదు. సో ఇంకైతే నేనైతే లేచేసాను. వీళ్ళిద్దరూ అయితే పడుకొనే ఉన్నారు. ఇంకా నేను లేచి ఏం చేయాలని చెప్పేసి కాసేపు అలాగా మొబైల్ చూసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాతకి వర్షం ఆగిపోయిన తర్వాత అయితే అంతా కూడా ఊడ్చేసి బయట పనులన్నీ కూడా చేసుకునేసి ఇంట్లోకి వచ్చి ఇంకా ఉప్మా ప్రిపేర్ చేద్దాము అనుకుంటూ ఉన్నాను అనమాట. ఉప్మా అయితే ప్రిపేర్ చేయాలి. వర్షం ఆగిపోయిన తర్వాత అయితే బయట పనులన్నీ అంటే ఊడవడము అన్నీ కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసాను. ఇక్కడైతే కుళాయి ఉందండి, దేనికి లాభం లేదు, అస్సలు నీళ్ళే రావన్నమాట. ఇక్కడ చాలా వాటర్ ప్రాబ్లం అనమాట ఈ ఊర్లో అయితే కనుక. ఎప్పటి నుంచో అంతేలేండి, ఈ రోజే కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా, చాలా వాటర్ ప్రాబ్లం అనమాట ఇక్కడైతే కనుక. సో ఇంక ఇక్కడైతే కనుక ఎవ్వరు ఉండరనమాట ఈ ఇంట్లో అయితే కనుక. ఇదైతే నాకు మా అమ్మమ్మ నాకే ఇచ్చేసింది ఈ ఇల్లు అయితే కనుక. సో ఇంక అట్లయితే కనుక నేను వచ్చినప్పుడు మాత్రం, అంటే పండుగలు అలాగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంటాను నేను కూడా. ఇంక ఇక్కడైతే కనుక మస్తు చెట్లు అన్నీ కూడా మొలిచిపోయాయి అనమాట. అదే మనుషులు ఉంటే ఇలాగ ఉండదు కదండి, మనుషులు ఉంటే నీట్గా ఉంటుంది. చాలా సామాన్లు ఉన్నాయన్నమాట ఇక్కడైతే కనుక, ఎవరు ఉండరు. ఇంకేమంటే పక్కింటి ఆవిడైతే కనుక ఇంటి ముందర అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. తనే నీళ్ళు వస్తే వెళ్ళి కుళాయిలో పట్టుకుంటూ ఉంటుంది, అందుకే తనే ఈ పైప్ పెట్టింది అనమాట. సో అదే అనమాట. సో ఇంకా ఇక్కడ నా ఎయిమ్ ఏంటంటే ఇంటి చుట్టూరా చాలా ప్లేస్ ఉందన్నమాట. అదేంటంటే ఒక 50 చెట్ల వరకు అయితే మామిడి చెట్లు పెట్టినా కూడా పడతాయన్నమాట. అదొకటి ఏదో ఒకటి పెట్టి పోషించి పెద్ద చేద్దాం అనేది నా ఎయిమ్ అనమాట. చాలా కోరికలు అయితే ఉన్నాయండి, చాలా ప్లేస్ ఉందన్నమాట. సో అది అనమాట నా కోరిక అనేది. సో ఇంకైతే కనుక ఇక్కడ ఊడ్చేసి ఇంట్లోకి అయితే వెళ్ళి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసి, మా పాపకి కొంచెం పింపుల్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఇంకా దానికోసం మా అమ్మాయికి ఒకరోజు చింతాకు, ఒకరోజు వచ్చేసి నల్ల కాశాక అని చెప్పాను కదండి, ఆ యాకైతే పూసాను. కొంచెం అయితే తగ్గిపోయింది అనమాట. అంటే పైత్యం దొద్దర్లు అంటే చమ్మరకాయలు అంటారు కదండి, పైత్యం వల్ల కూడా అట్లా పింపుల్స్ చిన్నవి వస్తాయంట. సో పైత్యం అయినప్పుడు వచ్చిన దొద్దర్లు అంటే దొద్దర్లు కాదు, చిన్న పింపుల్స్ మాదిరి చమ్మరకాయలు ఎలా ఉంటాయో ఆ టైప్లో వచ్చాయన్నమాట. సో దానికోసం వచ్చేసి చింతాకు నూరేసి పూసినా కూడా తగ్గిపోతాయంట. చింతాకు ఒకరోజు, నల్ల కాశాకు ఒకరోజు ఇలాగైతే పూసాను. బాడీ మొత్తానికి అప్లై చేసి ఆ పసరు అనేది గ్లాస్లో వేసి తాపాను, తగ్గిపోయినాయి, చాలా బాగుంది. సో ఇంకైతే కనుక ఇక్కడ అదే అనమాట, ఇక్కడ నూరుతూ ఉన్నాను. ముందు రోజు చింతాకు పూసాను, ఈరోజు అయితే ఇదే అనమాట. చాలా తగ్గిపోయాయిలేండి ఇప్పటికైతే. ఈ వీడియో పెట్టేటప్పటికి ఎప్పుడవుతుందో తెలియదు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ అప్లై అంటే స్మాష్ చేయాలన్నమాట. ఇంకా అన్నీ అయిపోయాక మా పాపకి స్నానం చేయించేసి అన్నీ అయిపోయాక అయితే కనుక మేము అప్పటికి మధ్యాహ్నం అయిందనమాట. తను నిద్రపోతూ ఉండింది. మేమైతే కనుక అక్కడికి బంకిరకాయలు అంటారు కదా, ఆ కాయల దగ్గరికి, ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాం. దగ్గరేలేండి, ఇంటి పక్కనే అనమాట. మా పాప లేచినా కూడా కనిపిస్తుంది. అన్నం చేసేసి అండ్ టమాటో గొజ్జు అంటారు కదండి, అదైతే తొందరగా ఏదైపోతుందో అదైతే పెట్టేశాను. ఎందుకంటే ఇంకా ఊరికి హైదరాబాద్కి బయలుదేరాలన్నమాట. ఎక్కడున్నా నాకు పనులు అయితే తప్పవండి. ఎందుకంటే
ఎక్కడున్నా నేనే చేసుకోవాలి, తప్పదు. అందరూ ఉన్నా ఎవరు లేని అనాథలాగా అయితే ఉన్నానన్నమాట. ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనమాట. అంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తప్ప మీరే చెప్పండి ఫ్రెండ్స్. కొన్ని కొన్ని యూట్యూబ్లో అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు చెప్పుకోకూడదులేండి. కానీ ఇదే అనమాట నా పరిస్థితి. ఇంతకంటే నేనేం వివరించలేను. ఇంకైతే టమాటో గొజ్జు అనేది ప్రిపేర్ చేసేసాను. అంటే బంకిరికాయలకు వెళ్ళి వచ్చేసరికి అయితే ఇదే ప్రిపేర్ అయిపోయిందనమాట. అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసి వెళ్ళామన్నమాట. రెడీ అయితే అయిపోయింది. ఇంకా తినేసి మా ఆఫ్టర్నూన్ అయితే కాసేపు అలా ఉండేసి లగేజ్ సర్దుకొనేసి మళ్ళీ ఈవినింగ్కి ఏదో కొద్దిగా తినేసి చేసుకునేసి బయలుదేరాడేమో అనమాట. ఇదే అనమాట ఆ రోజైతే ప్రాసెస్ అంతా కూడా ఇలా అయితే జరిగిందనమాట. మా ఆయన్ని ఏదన్నా వీడియో తీయమంటే నీ వీడియో నీ గోల అని చెప్పి తిడుతూ ఉన్నాడనమాట. ఏం తీయనీయడనమాట. సరేలే నేనే ఏదో అలాగా లైట్గా అయితే వీడియో అనేది షూట్ చేశాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను అక్కడే పల్లెలో ఉందాం అనుకున్నాను ఇంకా 2 రోజులు. కానీ అక్కడ వాటర్ ప్రాబ్లం అండి. చిన్న పిల్లని పట్టుకొని అన్నీ చేసుకోవాలన్న ఇబ్బంది కదండి. అంటే వెళ్ళిన వెంటనే అమ్మాయికి ఇలా దద్దుర్లు రావడం, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కొంచెం కష్టం అనమాట. దూరం పక్కన ఊర్లకు వెళ్ళాలి కదండి, అందుకోసం అనమాట. అందుకోసమే వచ్చేసాను. ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు 2 రోజులు ఉండాలి. సో వీడియో అయితే ఇంతే అనమాట. నచ్చితే